ఫైనల్గా కనీసం ఇది చేసిన తర్వాత మీరు నాట్ వరీ యాంటీబయాటిక్ ఐ డ్రాప్స్ మళ్ళీ అగైన్ ప్రికాషన్ కంటామినేషన్ మీరండి పర్లేదు నో ప్రాబ్లం మన రాఘవ ఒక మంచి పని చేసినారు మీరు ఆయన మళ్ళీ జీవించినట్టు కూడా దేవుడు సలవాల ఎందుకు ఎందుకు పెడుతున్నావు గొప్ప విషయం అవునా కనపడకుండా తీస్తే పర్వాలేదు కట్టలేదు అమూల్యమైనది అంటారు శరీరంలో ఏ భాగం దానం రోటరీ క్లబ్ ధన్యవాదాలు. దిగువగేరి అంటారు ఈ ప్రాంతాన్ని. ముప్పే నరసింహమూర్తి అందరికీ మనకు పరిచయమైన వ్యక్తి. గత 3 సంవత్సరాల నుండి బత్తలపల్లి వృద్ధుల వైద్యాశ్రమంలో రోటరీ క్లబ్ నాటిన ప్రతి మొక్కను సంరక్షించడంలో నరసింహమూర్తి మరియు వాళ్ళ కొడుకు ప్రసాద్ పాత్ర గణనీయంగా ఉంది. గత సంవత్సరం నాటిన 30 మొక్కలు, ఇటీవల నాటిన 50 మొక్కలు సంరక్షకులుగా అందరి మన్ననలు పొందారు. అనుకోకుండా నిన్న రాత్రి అనంతపురం ఐసీలో ఆయన మరణించడం జరిగింది. ఆయన మరణించిన వెంటనే వాళ్ళ సతీమణి దేవి మేడం గారు అడిగిన వెంటనే నేత్రదానానికి అంగీకరించారు. సభాముఖంగా ఆమెను మేమంతా అభినందిస్తున్నాము. నేత్రదాన సాహస వీరవనిత మీరు. చూస్తాం, చేస్తాం, ఆలోచిస్తాం. ఆపరేషన్ అయింది, ఈ సమస్య ఉంది, చూపు కనిపిస్తుందో కనిపించదో అన్న సందేహం లేకోకుండా ఆమె, వాళ్ళ కొడుకు, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కలిసి అంగీకారం తెలిపినారు. హుటాహుటిగా అంగీకారం తెలిపిన వెంటనే సోలిగాల వెంకటేశ్వర గారికి విషయం చెప్పాను. సోలిగాల వెంకటేశ్వర గారు కొన్ని ఏమైనా అపోహాలు ఉన్నాయేమో, మళ్ళీ వెనుకంజ వేస్తారేమని ఆమెలో ఒక పాజిటివ్ దృక్పథాన్ని కలిగించినారు. వెంటనే వాళ్ళ సమ్మతి తెలియజేయడము, శివన్న గారికి తెలియజేయడము, శివన్న టెక్నీషియన్ ఆధ్వర్యానికి తెలియజేయడము. అలాగే నేను రాత్రంతా నరేందర్ రెడ్డికి, మన ఇంజనీర్ సార్కి అందరికీ మెసేజ్లు పెట్టారు. ఈరోజు నేను స్వచ్ఛంద సంస్థల కార్యకర్తగా ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ విచ్చేసినందుకు అందరికీ నేత్రదానం సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధర్మవరంలో ఒక విప్లవం స్టార్ట్ అయింది. అది ఎక్కడ అంటే దిగవగేరులోనే. ఇక్కడ ఎందుకు విప్లవం స్టార్ట్ అయిందంటే జరిగిన సంవత్సరం నిమ్మలకుంట వెంకటరాముడు కూడా అంతే అడిగిన వెంటనే నేత్రదానం చేశారు. అలాగే నరసింహమూర్తి గారి కుటుంబ సభ్యులు ఆమోదించి నరసింహమ్మ గారి మూర్తి గారి నేత్రదానం కూడా ఇప్పుడే పూర్తి గావించినారు. అలాగే ఒక 10 నిమిషాల తర్వాత దగ్గరలో చెన్నకేశవరెడ్డి అలియాస్ ఉత్తపై రెడ్డి, ఆయన ఉదయం 5 గంటలకు చనిపోయినాడు. దేవి గారు ఎలా సమ్మతించారో ఆయన భార్య కూడా అడిగిన వెంటనే సమ్మతించి వాళ్ళు వెయిటింగ్ చేస్తున్నారు మనకు. కాబట్టి వ్యక్తి రోటరీ క్లబ్ వారితో కంటి శుక్లం ఆపరేషన్ చేయించుకోవడం కూడా జరిగింది. తర్వాత ఇప్పుడు రోటరీ క్లబ్ వారే నేత్రదానానికి కూడా ముందుకొచ్చినారు. తర్వాత దీంట్లో ముఖ్యమైనటువంటి విషయం ఏమంటే కంటి శుక్లం ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు కూడా నేత్రదానం చేసేదానికి అర్హులు అని ఈ విధంగా నిరూపితమైంది. తర్వాత ఇది కంటిదానం అనేది ఒక కుటుంబ సంప్రదాయంగా కావాలా. అంటే చనిపోయిన తర్వాత పూడ్చివేయడమో కాల్చివేయడమో కాకుండా కంటిని దానం చేస్తే వాళ్ళ కంటి ద్వారా వాళ్ళు మరీ జీవించినట్లు అవుతుంది. మళ్ళీ వాళ్ళు ఈ ప్రపంచాన్ని ఒక తరం చూడగలుగుతారు.
ఇది సమాజం గుర్తించి నేత్రదానం చేస్తే కంటి పొరతో బాధపడుతున్న చిన్నపిల్లలకు ఈ పొరను అతికించడం జరుగుతుంది. వాళ్ళు జీవితకాలము చూపును పొందగలుగుతారు. నుంచి ధర్మవరంలోనే ఫస్ట్ వచ్చేసి మా ఫాదర్కే 2008లో ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. అదేవిధంగా ఇక్కడ అందరూ అవగాహన ఉంది. ఎవరు చెప్పినా కూడా కన్నులు దానం చేస్తారు. వారందరికీ కూడా ఈ దేవి కుటుంబానికి వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు. రోటరీ క్లబ్ ధర్మవరం మెట్రో ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అదేవిధంగా ఈరోజు ఇద్దరు నేత్రదాతలు ధర్మవరం నుంచి వారు ఫోన్ చేసి మాకు రోటరీ క్లబ్ విషయం తెలియజేయడం జరిగింది. మేము వెంటనే స్పందించి అనంతపురంలో ఉన్న రాఘవ గారికి టెక్నీషియన్ గారిని తొందరగా రమ్మని చెప్పి ఆయన ద్వారా ఇద్దరికి మన నేత్రదానాలు చేయడం రెడీగా ఉన్న ఇద్దరిని మనము ఈరోజు నేత్రాల నుంచి పొరలు తీయించేసేసి మనము హైదరాబాద్ పంపించడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఈ ఆపరేషన్ కంటే ముందుగా ఒకరికి మన ఆయన ఇదివరకే మా రోటరీ క్లబ్ ద్వారా ఐఓఎల్ ఆపరేషన్స్ చేయించుకున్నారు. మరి నేను మామూలుగా ఐఓఎల్ ఆపరేషన్స్ ప్రతి నెల 2వ ఆదివారం మా ధర్మవరం రోటరీ క్లబ్ ద్వారా జరుగుతుంది. ఆ రోజు సందేశం ఇస్తూ ఉంటాము, ఎవరైనా నేత్రదానం చేయండి, దానివల్ల ఇద్దరికి చూపు వస్తుందని. ఆ మాటలకు స్పందన చేసి నరసింహమూర్తి గారు మరి కుటుంబ సభ్యులు మనకు వెంటనే ఫోన్ చేసి తెలియజేశారు. మరి అదేవిధంగా వీరనారాయణ రెడ్డి మాకు దగ్గర మాకు క్లోజ్, అందులో బంధువు కూడా అవుతారు. ఆయన ముత్తపై రెడ్డి గారు ఈరోజు మార్నింగ్ 4 గంటలకు పరమపది ఇచ్చారు. వారు కూడా నేత్రదానాలకు స్ఫూర్తిగా ముందుకు వచ్చి ఇవ్వడానికి రెడీ అయ్యారు. దానివల్ల ఈరోజు మరి ఇక్కడికి వచ్చి ఆయన పేరు చెన్నకేశ్వర రెడ్డి, మరి ఆయన ఉత్తపై రెడ్డి అని కూడా అంటారు. ఆయన కళ్ళని ఈరోజు దానం చేయడానికి మేము రోటరీ క్లబ్ ద్వారా ఇక్కడికి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వారి కుటుంబ సభ్యులైనటువంటి వీరనారాయణ రెడ్డి, వారి తల్లి గారికి, మరి బంధువులందరికీ కూడా రోటరీ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.